Hi everyone. Today I am going to show one more successful patient whom I have discharged. Today the feedback will be given by his parents. His name is Master Dhanvit. His diagnosis delayed speech and language with spastic CP. They have come here just after knowing through one beneficiary whom I have treated long ago. So they have given my reference. So they traveled from Vemulavada and they have taken one room at Hyderabad, and near about 2 years treatment they have taken. Every day regularly 2 sessions they have taken, and whatever the progress it has come out, the progress seen by everyone, let you all hear through by his parents. మీరు తెలుగులో చెప్పండి, మీ అబ్బాయికి ఏ స్థాయిలో వచ్చారో, ఏ రకంగా వచ్చారో, ఈరోజు ఎటువంటి ప్రోగ్రెస్ మీరు చూశారు అనేది అందరు వీక్షకులకు మీరు చెప్పండి, తెలియజేయండి. అందరికీ నమస్కారం. మా బాబు పేరు ధన్విత్. మేము 2 years బ్యాక్ ఇక్కడికి వచ్చి సార్ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేయించాము. మాది వేములవాడ. మేము ఇక్కడ దగ్గరలో రూమ్ రెంట్ తీసుకొని చేయించాము. మా బాబు అసలు వచ్చినప్పుడు ఏం గ్రోత్ లేకుండే, బ్రెయిన్కి ఆక్సిజన్ అందకుండా ఇలా అయ్యాడని సార్ చెప్పారు. డైలీ 2 sessions తీసుకుంటూ ఇప్పుడు చేయించాక మా బాబు చాలా గ్రోత్ అయ్యాడు. చెప్పిన మాట వింటున్నాడు. పిలవగానే ధను అని పిలవగానే దగ్గరకు వస్తున్నాడు. ఏం మా చిన్నబాబు చేసినట్టు అన్ని పనులు చేస్తున్నాడు. చాలా గ్రోత్ అయ్యాడు. మీరు చెప్పండి యాజ్ ఏ ఫాదర్గా. నమస్కారం అండి. నా పేరు రతన్ కుమార్ అండి. అది వెమ్లవాడ దగ్గర సిరిసిల్ల అండి. మా బాబు పుట్టినప్పుడు ఏడవలేదండి. 5 days తర్వాత ఏడ్చాడు. అప్పుడు హాస్పిటల్లో డాక్టర్ వెళ్తే పర్లేదండి, బాబు పెరిగినా కొద్దీ బాగా అవుతాడని చెప్పారు. మా చుట్టుపక్కల బాబులందరూ బాగున్నారు, మా బాబు డిలే ఉన్నాడు. ఇలా అనుకున్నా మా బంధువులు అడిగితే మా బంధువులు ఒకరు చెప్పారు, పలానా హైదరాబాద్లో డాక్టర్ బాగా చూస్తాడు అని చెప్పారు. చెప్తే 2 years బ్యాక్ వచ్చామండి. వచ్చి సార్ చూపిస్తే సార్ చెప్పాడు, ఇలా బాబు ట్రీట్మెంట్ చేయాలి, ఒక 2 years టైం పడుతుంది, చేయించాలని ఒక రూమ్ రెంట్ తీసుకొని చేయించాము. ఇప్పటికి 1.5 year అవుతుందండి. అప్పుడు బాబు చాలా డిలే ఉన్నాడండి. బ్యాలెన్సింగ్ లేదు, నోట్లో చెడుగారుతుంది, మాట లేదు, చెప్తే వినిపించుకోడు, బాగా ఏడవడం, ఇక్కడ అలాంటి అన్నీ తగ్గించాడండి. చెప్తే మనం పలికినా కానీ పిలుస్తాడు, వింటాడు, ఏది చెప్తా చేస్తాడు. బ్యాలెన్స్ కరెక్ట్ ఉంది, నడవడం మంచిగా ఉంది, బాగుందండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. వీక్షకులందరికీ మీరు బోల్డ్ అంత సమాచారం ఇచ్చారు. ఎటువంటి కండిషన్లో మీ అబ్బాయి ఇక్కడికి వచ్చాడు, తర్వాత 2 సంవత్సరాల ట్రీట్మెంట్ తర్వాత ఏ రకంగా మారాడు, ఇప్పుడు మీకు ఎంత నమ్మకం వచ్చింది, రెండోది ఏంటంటే పిల్లోడికి ఏమేమి లక్షణాలను కూడా మీరు తెలియజేశారు. ముఖ్యంగా సొంగ కారడం అనే లక్షణము, రెండోది బలంగా నడవలేకపోవడము, బలంగా ఏ వస్తువు పట్టలేకపోవడము, ఏది అర్థం చేసుకోకపోవడము, మొండిగా ఉండడము, రెండోది ఏంటంటే ఏది పలకలేకపోవడము, రెండోది అప్పుడప్పుడు ఫుడ్ కూడా చక్కగా మింగి తినలేకపోవడము, తిని మింగలేకపోవడం కూడా పెద్ద అంటే వీళ్ళలో ఉండే ఒక గొప్ప లక్షణం. అంటే ఇవన్నీ కలగలిపి పిల్లల్లో గ్రోత్ అనేది బోత్ ఫిజికల్గా చూసుకున్నా మెంటల్గా చూసుకున్నా అన్ని రకాలుగా డిలే అవుతుంటుంది. డిలే అయ్యి ఒకనొక స్థాయిలో ఏంటంటే వీళ్ళు పేరుకే బ్రతుకున్నట్టు ఉంటుంది కానీ లైఫ్ ఉంటుంది కానీ ఎందుకు పనికి రాకుండా చాలా దీన వ్యవస్థలో ఉంటారనమాట. అటువంటిది మీరు తొందరగా రియలైజ్ అయ్యి మీరు ఇక్కడికి రావడము, వేరే వాళ్ళు మీకు చెప్పడము, నేను చెప్పిన రోజు నుంచి వెంటనే ఇక్కడ రూమ్ తీసుకొని ఆ తదుపరి రోజు నుంచి మీరు ట్రీట్మెంట్కి రావడము, అది ఒక సెషన్ కాకుండా కంటిన్యూస్గా 2 sessions రావడము, ఆ రకంగా మీ తొలగ శ్రమ కూడా చాలా ఉంది. దానికి మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ అబ్బాయికి నేను ఎంత శ్రమ పడ్డానో మీరు కూడా ఫినాన్షియల్ సపోర్టు మీకు తక్కువ ఉన్నా ఓకే, చాలా కష్టపడి మీరు మీ ఊరిలో జాబ్ చేసుకుంటా మీ వైఫ్కి డబ్బులు పంపించుకుంటా ఇక్కడ చికిత్స అనేది అందించడం జరిగింది. అందుకు ఈరోజు ఇంత మంచి రిజల్ట్ అనేది రావడమైంది. సో ఆల్ ద బెస్ట్. మీ అబ్బాయికి మీరు నేనేమే సూచనలు చేశానో ఆ మేరకు మీరు ఇవన్నీ పాటించుకుంటా ఓకే ఎంగేజ్ చేసుకుంటా ఇంకా అభివృద్ధి పథంలో నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.